ఎందుకోసం దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడో తెలియడం లేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఇప్పటి వరకు చిక్కకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. జరిగిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించాలంటున్న ఎంపీ డీకే అరుణతో ముఖాముఖి. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడడం జరిగింది. అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అరుణ ఉన్నారు. వారిని మనసు మేడం, మొదటగా ఎప్పుడు గుర్తించారు, అసలు ఆ ఆగంతకుడు ఎవరు ఏంటిదని ఉన్న అనుమానాలు వ్యక్తం చేస్తారు? మార్నింగ్ నాకు నిన్న 6 o'clock మార్నింగ్ జనరల్గా 6 o'clock లేస్తాను. నేను లేచిన తర్వాత 6 o'clock నాకు వేరే కాల్, యూఎస్ కాల్ అవుట్ వస్తే మాట్లాడినా. నేను యూఎస్ నుంచి మా డాక్టర్ ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఈ కాల్ వచ్చింది, నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఇట్లా ఎవరో ఇంట్లోకి వచ్చిండ్రమ్మా, అంత బూటు కాళ్ళు కనబడుతున్నాయి అని చెప్పిండ్రు వీళ్ళు. సో అప్పుడు ఏమైంది ఇమ్మీడియట్గానంటే, అప్పుడు వీళ్ళు చెప్పింది ఎవరో ఇంట్లోకి వచ్చిండ్రు, బూటు కాళ్ళు కనపడుతున్నాయి మొత్తం కిచెన్లా డ్రాయింగ్ రూమ్లా అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు నేను వెంబడే మా డ్రైవర్ లక్ష్మణ్ చెప్పిన ఇమ్మీడియట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు నన్ను పోలీసులను పిలిపించి ఇమ్మీడియట్గా చూపియండి ఫస్ట్ అని చెప్పిన. తర్వాత మా సీసీ కెమెరాలు ఎవరైతే ఫిట్ చేసిండ్రో సీసీ కెమెరా ఫిట్ చేసినటువంటి వాళ్ళని వెంబడే పిలిపించి ఆ ఫుటేజ్ అంతా చూడండి, ఎవరు వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు, ఏందనేది చూడమని చెప్పిన. సో దాని తర్వాత ఒక్కొక్కటిగా సీసీ కెమెరాల ఫుటేజ్ వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయింది ఆల్మోస్ట్. అప్పట్లోగా పోలీసులు కూడా అందరు వచ్చిండ్రు, క్లూ టీమ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మొత్తం ఇల్లంతా చూసిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని కూడా వాళ్ళు కూడా మొత్తం ఇక్కడే ఉండి ఆ ఫుటేజెస్ అన్ని చూసిండ్రు. వాళ్ళు చూసిన తర్వాత మరి కంప్లైంట్ మొత్తం రాసి ఇచ్చిన తర్వాత నిన్న కేసు బుక్ చేసినారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. సో ఇప్పటిదాకా ఆగంతుడు దొరకలేదు. సో వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గట్టిగా టీమ్స్ అన్నీ పెట్టి ప్రయత్నం చేస్తున్నామని కమిషనర్ గారు చెప్పినారు. వారిని అక్కడ అంటే నాంపల్లి వరకు పోయినట్టు అక్కడ దాకా ఆయన యొక్క డీటెయిల్ అంటే వారి యొక్క దీన్ని గుర్తించినట్టు చెప్పాడు. నాంపల్లి నుంచి నెక్స్ట్ కూడా మేము ఇంకా చూస్తూ ఉన్నామని చెప్పేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మేడం? ఆ టైంలో నా డాటర్ ఉంది, నా పెద్ద కూతురు నా దగ్గరే ఉంటుంది, నా పెద్ద కూతురు ఉంటుంది నా దగ్గరే. సో ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, పనిచేసే అమ్మాయిలు 3 అమ్మాయిలు మా ఇంట్లోనే ఉంటారు. సో అంతా వాళ్ళంతా కూడా మా గద్వాల అమ్మాయిలు దాంట్లో. సో ఇక్కడ మా డ్రైవరు బయట పడుకుని ఉంటాడు. ఇంకొక ఆమె వంటాము ఉంటుంది నా దగ్గర. ఆల్మోస్ట్ ఆమె 25 ఏళ్ల నుంచి నా దగ్గరే ఉంటుంది. ఆమె బయటనే వాడు ఎక్కడైతే వచ్చిండో అక్కడనే రూమ్ ఉంటుంది, ఆమె రూమ్లో పడుకొని ఉంది అక్కడ. సో బయట రూమ్లో డ్రైవర్ గన్మెన్లు అందరూ బయట ఫ్రంట్లో ఉంటారు వాళ్ళు. ఆ డ్రైవర్ బయట రూమ్లో పడుకొని ఉన్నాడు. ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు కానీ ఎవరికి శబ్దాలు యుద్ధాలు అనేది ఎవరికేమీ అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా. పాప రూమ్లోకి పోయిండు, ఆ పాప రూమ్ తీసుంది సగం, పాప రూమ్లోకి పోయిండు, మా మనవరాలు రూమ్లోకి పోయిండు. ఆ తర్వాత పైకి వచ్చి ఆ పిల్లలు పడుకున్న దగ్గర మొత్తం అంతా చూసిండు, మొత్తం అంతా ఇల్లంతా తిరిగిండు, కలే తిరిగిండు, మొత్తం అన్ని రూములు తిరిగిండు, అన్ని ఇది తిరిగిండు. కానీ మా 2nd floorలో నా బెడ్రూమ్ ఉంటుంది, నా బెడ్రూమ్కి ఆపోజిట్ నా కూతురు బెడ్రూమ్ ఉంటుంది. అక్కడ మటుకు ఆ రూములు తెరిచేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు వాడు. సో దేవుడింట్లోకి పోయిండు, దేవుడి పూజ రూమ్లోకి పోయి అక్కడి నుంచి కూడా పక్కన స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లోకి కూడా పోయిండు. మరి ఏం చేసిండు అక్కడ ఒక 1 నిమిషం 1.5 minute గడిపిండు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పిల్లలు కదులుతుంటే దబ ఇంకా వెళ్ళిపోయిండు అక్కడి నుంచి. వచ్చి ఇంకా అప్పుడు ఎగ్జిట్ అయిపోయినట్టున్నాడు. సో ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అనేటటువంటిది ఇప్పటిదాకా ఎవరికి అర్థం కానటువంటి మాట విషయం. దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చినాడు, ఏదో దొంగతనం చేసుకొని పోతాడు, ఏదైనా తీసుకొని పోతాడు. అట్లాంటిది ఏం దొరకకుండా చేతికి అందిన వస్తువులనే తీసుకుపోతాడు. సో అట్లా కూడా లేకుండా వచ్చిండు అంటే ఎందుకు వచ్చిండు అనేదే పెద్ద సస్పెన్స్. ఇప్పుడు దాని విషయంలో ఆ వ్యక్తి దొరికితే తప్ప ఆయన ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది విషయం తప్ప అర్థం కాదు. అంటే ఈరోజు ఈ ఘటనకు సంబంధించి తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీకు కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏమి భరోసా ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారికి చెప్పిన ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు, బ్యాక్ సైడ్ కూడా మెయిన్ రోడ్డు, అటు 45 మెయిన్ రోడ్డు, ఇటు 56 మెయిన్ రోడ్డు, రెండింటి మధ్యలో మేము ఉంటాం. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రోడ్లోనే ఉంటారు. ఆ రోడ్ల ఎండుకు ఆయన ఉంటాడు, ఈ రోడ్ల ఎండుకు నేను ఉంటా. సో ఇటువంటి దగ్గర ఇంత ఇదిగా జరగడం అనేది, ధైర్యం అనేది చాలా అంటే నేను అనుకున్నా ఫస్ట్ ఇది నా ఇళ్ళని తెలియకుండా వచ్చిండేమో అని అనుకున్నా. బట్ ఆ వ్యక్తి వచ్చి ఇంకా దొంగతనానికి వచ్చినట్టయితే 1-2 ఇళ్ళు చేసుకొని పోతాడు, కాకుండా పర్టికులర్గా ఇక్కడికే వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిండు, దూగింకిండు, ఆటో తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. సో దాన్ని బట్టి దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి కాదేమో, ఎందుకోసం వచ్చిండు అనేటటువంటిదే పెద్ద అనుమానం ఇక్కడ కలుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి గారికి చెప్పిన, నేను ఇంట్లో ఉండను ఎక్కువ,
సో నేను ఎక్కువ శాతం బయటనే తిరుగుతుంటా. నెలకు 20 రోజుల పైన నేను బయటనే తిరుగుతుంటా. ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ ఒంటరిగా ఉంటారు. సో నాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలని, నా ఫ్యామిలీ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ కావాలని చెప్పిన, నా సెక్యూరిటీ కూడా పెంచాలని చెప్పి నేను కోరడం జరిగింది. వచ్చిన ఆగంతకు సంబంధించి ఏదన్నా సస్పెక్ట్ ఏమన్నా గుర్తించారా? అంటే గతంలో మీతో పనిచేయడం కానీ, గతంలో ఇక్కడికి అంటే ఎక్కడ అట్లాంటిది ఏమి ఎక్కడ కనపడలేదు అటువంటి అనుమానాలు. ఇంతకుముందు పని చేసిపోయిన వాళ్ళు అంటూ పాత వాళ్ళు ఎవరు లేరు. పోయిన వాళ్ళు ఈ మధ్యలో కొత్త ఒక అబ్బాయి పోయింది తప్ప ఆ అబ్బాయి లాగా కూడా లేదు అసలు. ఆ అబ్బాయి లాగా కూడా అట్లాంటిది ఏం లేదు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.